హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమిని శరత్ చంద్రకి దత్తత ఇస్తున్న పంతులు గారు ఇలా అంటుంటారు. దత్తత కార్యక్రమం పూర్తయింది. భూమి చేతులని మీ చేతుల్లో పెట్టి పాలతో కడిగితే దత్తత స్వీకరణ కూడా పూర్తయినట్టే. భూమి గుచ్చి మనకు తెలుసు కాబట్టి నేనే ఆ కార్యక్రమం జరిపిస్తాను అని అంటూ శరత్ చంద్ర చేతిలో భూమి చేతులని పెట్టి తమలపాకులతో పాలు పోస్తూ చేతులని కడుగుతూ ఉంటారు పంతులు గారు. ఇక గోరెంటాకు అపూర్వాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇప్పటికైనా నేను చెప్పిన పని చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని రెచ్చగొడుతుండగా అపూర్వ కోపంగా చూస్తుంది. ఇక అప్పుడే అపూర్వ మొబైల్ రింగ్ అవుతుంది. ఎవరు అని గోరెంటాకు అడుగుతుండగా ఆ గగన్ గాడు అని అంటుంది అపూర్వ. అప్పుడు ఓహో, నక్షత్ర నిన్నటి నుంచి కనిపించట్లేదు కదా, వాడితో జెండా ఎత్తేసినట్టుంది. ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు, దానికి దీనికి ఒకేసారి కలిపి ఏడవచ్చులే అని గోరెంటాకు వెటకారం చేయగానే కోపంగా చూసి నిన్ను అని అంటూ పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అపూర్వ. ఏంట్రా అని అపూర్వ కోపంగా గగన్ని తిడుతూ ఉండగా, ఏంటి ఊసర వెళ్ళిలా రంగులు మార్చడమేనా? అవసరం ఉన్నప్పుడు ఓలాగా మాట్లాడడం, అవసరం తీరాక మరోలాగా మాట్లాడడమా? నిన్న మీ కూతురి కోసం ఫోన్ చేసినప్పుడు ఎలా మాట్లాడావు, ఇప్పుడే మాట్లాడుతున్నావు అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అపూర్వకి. ఇప్పుడు విషయం చెప్పరా, ఎందుకు కాల్ చేశావో అని అపూర్వ అడుగుతుండగా, మీ నక్షత్ర చావు బతుకుల మధ్య ఉంది హాస్పిటల్లో అనగానే గట్టిగా అరుస్తుంది అపూర్వ. ఏంటి, నా నక్షత్ర చావు బ్రతుకుల్లో మధ్య ఉందా? ఏం చేసావరా, నువ్వే చంపేశావా అని అరుస్తుంటుంది అపూర్వ. నిన్ననే చెప్పాను, నువ్వు కలవడానికి వచ్చినప్పటి నుంచి నాకు తెలీదు అని నిన్న చెప్పాను. ఈరోజు మా ఆఫీస్కి చెందిన వ్యక్తి ఒకరు నక్షత్రాన్ని హాస్పిటల్లో చూస్తే నాకు కాల్ చేసి చెప్పారు. నేను మీ బిడ్డ పరిస్థితి చెప్పడానికి నీకు కాల్ చేశాను అంతే అని గగన్ అంటుండగా, ఏ హాస్పిటల్ అని అడుగుతుంది అపూర్వ. ఆ మాటలన్నీ విని అక్కడ దత్తత కార్యక్రమం ఆగిపోతుంది. గగన్ హాస్పిటల్ పేరు చెప్పగానే ఏడుస్తూ వణుకుతూ ఉంటుంది అపూర్వ. ఇక దత్తతని ఆపేసి శరత్ చంద్ర అపూర్వ దగ్గరికి రాగానే, మన నక్షత్ర బావా, నక్షత్ర నక్షత్ర అని అరుస్తూ చావు బ్రతుకుల మధ్య ఉందని భయంగా ఏడుస్తూ చెప్తుంటుంది అపూర్వ. వెళ్దాం పదా అని అంటూ అపూర్వాన్ని తీసుకొని బయలుదేరుతాడు శరత్ చంద్ర. ఇక ఏది జరగాలంటే అదే జరుగుతుందమ్మా అని అంటూ దత్తత ఆపేసిన ఆ పంతులు గారు భూమితో అంటూ ఉంటాడు. కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి, అసలు నక్షత్ర నిజంగానే చావు బ్రతుకుల మధ్య ఉందా, ఇది కూడా అపూర్వ ప్లాన్ ఏమో అని అంటూ ఉంటాడు. మనం అదే కనిపెట్టాలి మామయ్య, నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను అని అనేస్తుంది. ఇక చెర్రీ, భూమి, అపూర్వ, శరత్ చంద్ర, గోరెంటాకు అందరూ హాస్పిటల్కి చేరుతూ ఉంటారు. మరోవైపు ఆ ఫ్రెండ్ గగన్ని ఇలా అంటుంటాడు, నువ్వు తన లవ్ని యాక్సెప్ట్ చేస్తే తనకి ఈ పరిస్థితి వచ్చేది కాదని బాధపడుతున్నావారా అని చందు అడుగుతుండగా, గగన్ నా వల్ల తన ఈ పరిస్థితుల్లో ఉందని కాస్త బాధగా ఉంటుంది కదరా అని అనేస్తాడు. ఇక అప్పుడే డాక్టర్ బయటికి రాగానే నక్షత్ర పొజిషన్ ఏంటని అడుగుతూ ఉంటాడు గగన్. ఇక 24 hours గడిస్తేనే తప్ప ఏమీ చెప్పలేమని డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే నర్స్ వచ్చి, ఈ పేషెంట్ తాలూకా బిల్ ఎవరు పే చేస్తారు అని అంటూ చందుని గగన్ని చూస్తూ ఉంటుంది. ఆ నర్స్, నేను పే చేస్తాను అని అంటూ బిల్ అందుకొని కౌంటర్ దగ్గరికి వెళ్తాడు గగన్. ఇక అప్పుడే అపూర్వ, గోరెంటాకు, శరత్ చంద్ర వచ్చి ఐసీయూలో ఉన్న నక్షత్రాన్ని చూసి తల్లడిల్లుతూ ఉంటారు. ఇక నా నక్షత్ర నా నక్షత్ర నా నక్షత్రాన్ని ఇటువంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుంది అనుకోలేదు బావా అని అంటూ అపూర్వ ఏడుస్తుండగా, ఏం కాదు, మన నక్షత్ర సేఫ్గా మన ఇంటికి వచ్చేస్తుంది అని అంటూ పొజిషన్ ఏంటో కనుక్కోవడానికి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని అంటూ డాక్టర్ని కలవడానికి వెళ్తాడు శరత్ చంద్ర. చెర్రీ, భూమి కూడా బాధగా చూస్తూ ఉంటారు నక్షత్రాన్ని. ఇక ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అపూర్వ. అక్కడికి వచ్చిన నర్స్ని అడ్మిట్ చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది అపూర్వ. ఇక నాకు తెలీదు, కానీ బిల్ కట్టే వాళ్ళు మాత్రం ఇప్పుడే బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు అని అక్కడున్న గగన్ని చూపెడుతూ ఉంటుంది ఆ నర్స్. ఇక కోపంగా అక్కడి నుండి గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది అపూర్వ. ఇక స్వైప్ చేయమని కార్డు ఇస్తాడు గగన్. 12.5 lakhs అయింది సార్ బిల్ అని చెప్పేస్తుంది అకౌంటెంట్. ఓకే అని కార్డ్ స్వైప్ చేయబోతూ ఉండగా ఇక అపూర్వ వచ్చి, మా దగ్గర ఏమైనా డబ్బులు లేవనుకున్నావురా, నా
కూతురు బిల్ కట్టడానికి నువ్వెవరు అని అరుస్తూ నా బిడ్డని అనుకుంటున్నావా, నా బిడ్డని చంపాలి అనుకుంటున్నావా, ఏం చేసావురా అని అరుస్తూ ఉంటుంది అపూర్వ. నేను నిన్న చెప్పాను, ఈరోజు చెప్పాను, అసలు ఏం జరిగిందంటే అంటూ క్వారీలో నక్షత్ర గగన్కి ప్రపోజ్ చేయడం, గగన్ వినిపించుకోకుండా ప్రపోజల్ని క్యాన్సిల్ చేసి వెళ్ళిపోవడం, ఆ తర్వాత నేను సైట్కి రాలేదు, నాకేం తెలియదు, ఈరోజు చందు ఫోన్ చేసి నక్షత్ర ఈ పొజిషన్లో ఉందని చెప్పడం అన్నీ గగన్ అపూర్వకి వివరిస్తూ ఉండగా, ఇక నా బిడ్డ అలా చెప్తే అలా వదిలేసిపోతావారా అని గగన్ మీదికి అపూర్వ దూకుతూ ఉండగా గోరెంటాకు అపూర్వాని పక్కకి పిలిచి, ఇప్పుడు అది కాదు మ్యాటర్, అసలు గగన్ని నక్షత్ర ప్రేమిస్తుందని తెలిసినా, ఈ పని గగన్ కోసం చేసిందని తెలిసినా హాస్పిటల్ నుండి ఇంటికి కాదు కదా శ్మశానానికి పంపిస్తాడు అల్లుడు గారు, జాగ్రత్తగా మేనేజ్ చేయి, గగన్ని కూడా ఈ విషయం చెప్పొద్దని బ్రతిమిలాడు అని అనగానే అపూర్వ కూలై, గగన్ నాకు ఒక హెల్ప్ కావాలరా అని అడిగేస్తుంది ప్రేమగా అపూర్వ. నీలాంటి ఊసర్వెల్లులకి నేను ఎటువంటి హెల్ప్ చేయను అని కొట్టినట్టే చెప్తాడు గగన్. ప్లీజ్, ఒక కన్న తల్లిలాగా అడుగుతున్నాను, ప్లీజ్ హెల్ప్ చేయరా అని అడుగుతూ ఉంటుంది అపూర్వ. 2 చేతులెత్తి దండం పెడుతూ బ్రతిమిలాడుతూ ఉంటుంది అపూర్వ గగన్ని. ఇక గగన్ అలా చూస్తూ ఉండిపోతాడు. నక్షత్ర నీకు ప్రపోజ్ చేసిందని కానీ, నీకోసం తను ఇలా చేసిందని కానీ మా ఆయనకి చెప్పకు, దాన్ని చంపేస్తాడు, నాకు మాట ఇవ్వరా అని అంటూ చేజాచి ప్రమాణం అడుగుతూ ఉంటుంది అపూర్వ. ఇక ఒక్క నిమిషం తడబడుతూ ఉంటాడు గగన్. అపూర్వ బాధకి గగన్ కూడా మెల్ట్ అవుతూ ఉంటాడు. పాపం మంచివాడు కదా ఎంతైనా. అప్పుడే శరత్చంద్ర గగన్ని అపూర్వాని అలా చూసి, ఏంటి ఇక్కడ డిస్కషన్ అని అంటూ గగన్ దగ్గరికి వచ్చి, నా కూతురు భూమిని నీకు దూరం చేశానని నా కూతురు నక్షత్రాన్ని చంపేయాలనుకుంటున్నావరా అని అంటూ 2 చెంపల్ని వాయిస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఓపిక్గా భరిస్తూ ఉంటాడు గగన్. వెనకాల నుండి అపూర్వ చెప్పొద్దు అన్నట్టు 2 చేతులెత్తి దండం పెడుతూ అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది. ఇక నిన్ను కొట్టడం ఏంట్రా అని అంటూ అక్కడే ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్న ఒక ట్రే నుండి ఒక చిన్న కత్తిని తీసుకొచ్చి, నిన్ను చంపేస్తా, ఇదే నీకు చివరి రోజు అని అంటూ పొడవబోతూ ఉంటాడు గగన్ని శరత్చంద్ర. ఇక పొడవకుండా తన చేతితో ఆ కత్తిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక అపూర్వ గగన్కి చెప్పొద్దని దండం పెడుతూనే శరత్చంద్రాన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటి బావా ఇది, అసలు నక్షత్రకి స్పృహ వచ్చాక జరిగిందేంటో తనే చెప్తుంది, ప్లీజ్ బావా వదిలేయ్ అని అంటూ బ్రతిమిలాడుతూ ఉండగా గగన్ చేతి నుండి రక్తం కారుతూ ఉంటుంది. గగన్ మాత్రం పాపం ఓపిక్గానే ఉంటాడు. ఏమీ చెయ్యలేక వాళ్ళు కూతుర్ని ఆ స్థితిలో చూశారని బాధగా ఉంటారని బాధని ఓపికగా పడుతూ ఉంటాడు గగన్. ఇక బలవంతంగా శరత్చంద్ర నుండి కత్తిని విడిపించి తీసుకెళ్తుంది అపూర్వ. భూమి బాధగా చూస్తూ ఉంటుంది గగన్ చెయ్యిని. ఇక చందు పక్క నుండి నర్స్ అని పిలిచి గగన్ని చైర్లో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ జరిపిస్తుంటాడు. భూమి బాధగా గగన్ దగ్గరికి వచ్చి గగన్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆ చెయ్యిని పట్టుకొని చెయ్యిని కారుతున్న రక్తాన్ని గగన్ని చూసి బాధపడుతూ ఉంటుంది. గగన్ భూమి కళ్ళలోకి చూస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరి కళ్ళు కలుస్తాయి. వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారా? వాళ్ళ మధ్యలో ఉన్న అపార్థాలు తొలుగుతాయా? మళ్ళీ గగన్ భూమిని మాటలతో బాధ పెడతాడా? నక్షత్ర ఏం చెప్తుంది? మళ్ళీ గగన్ని శరత్చంద్ర ఏమంటాడు? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.